భారతదేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 35వ వర్ధంతిని ఇందిరా భవన్ నందు చిత్రపటానికి పూలమాలలు వేసి నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు. ఓటు వయసు 18 సంవత్సరాలకు తగ్గించి స్థానిక సంస్థల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించిన మహానీయుడని తెలిపారు. సిటీ అధ్యక్షుడు ఇర్ఫాన్, జిల్లా ఉపాధ్యక్షుడు బాలసుధాకర్, ప్రధాన కార్యదర్శి కె సంజయ్ కుమార్, మైనారిటీ నాయకులు అలావుద్దీన్, మల్లి కిషోర్, రూరల్ మల్లికార్జున రెడ్డి, బద్రి కిషోర్ తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇందిరా భవన్ లో స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి 35వ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అదేవిధంగా మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఐటీ విప్లవం అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి ఈ దేశంలో పునాదులు వేసినటువంటి వ్యక్తుల్లో రాజీవ్ గాంధీ గారు ప్రముఖులు. ఈరోజు ఈ భారతదేశం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కావచ్చు, సాఫ్ట్వేర్ రంగాల్లో కావచ్చు ఇంతలా ఉందంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలు, అదేవిధంగా పంచాయతీరాజ్ వ్యవస్థలో సంస్కరణలు తీసుకొచ్చి 73వ 74వ రాజ్యాంగ సవరణలతో సర్పంచులకు అధికారాలు ఉండాలి అని సర్పంచులకు అధికారాలు కల్పించినటువంటి వ్యక్తి కూడా రాజీవ్ గాంధీ గారు. ఈరోజు 18 ఏళ్లకి ఓటు హక్కు కావచ్చు, 21 సంవత్సరం నుంచి 18 ఏళ్ళకి తగ్గించింది కూడా రాజీవ్ గాంధీ గారి హయాంలోనే యువకులకు ఓటు హక్కు కల్పించింది. అదేవిధంగా స్థానిక సంస్థలకు సంబంధించి 33% మహిళలకు రిజర్వేషన్లు ఉండాలని నిర్ణయాలు తీసుకునేది కూడా రాజీవ్ గాంధీ గారి హయాంలోనే అనేటటువంటి విషయం ఈరోజు దేశ ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మహిళా రిజర్వేషన్స్ సంబంధించి బీజేపీ వాళ్ళు మన పార్లమెంట్ లో ఏ విధంగా డ్రామాలు ఆడారో దేశ ప్రజలందరూ చూశారు. మహిళా రిజర్వేషన్స్ సంబంధించి చట్టసభల్లో ఒక బిల్ ఆల్రెడీ పాస్ అయిన తర్వాత దానిని జనగణన తర్వాత మేము అప్లై చేస్తామని చెప్పి దానికి పక్కన పెట్టి మళ్ళీ డీలిమిటేషన్ బిల్లుని మహిళా రిజర్వేషన్లకు ముడిపెట్టి మళ్ళీ బిల్లు తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆలోచనలు కానీ ఈ దేశ నిర్మాణంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సేవలన్నీ కూడా ఇవాళ జరుగుతుంటే ఈ యొక్క జిల్లాలో ప్రతి షాపులో ఇటు బీరు పైన 10 రూపాయలు, వాటర్ బాటిల్ పైన 10 రూపాయలు అదనంగా మద్యం షాపులు వసూలు చేస్తున్నాయనేటటువంటి మాట వాస్తవం. జిల్లా మొత్తం 140 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరుగుతుంటే ఈరోజు ప్రతి నెల టార్గెట్లు ఇచ్చి నెలకు 5-6 కోట్లు వ్యాపారం పెంచమని ప్రభుత్వ అధికారుల మీద ఒత్తిడి పెట్టేటటువంటి పరిస్థితి. కాబట్టి ఆన్ అన్ యావరేజ్ నాకున్న లెక్కల ప్రకారంగా 1,93,000 కేసులు యొక్క లిక్కరు అమ్ముడుపోతుంటే 78,000 కేసులు ఈ యొక్క జిల్లాలో బీర్లు అమ్ముడుపోతున్నాయి. వీటిల్లో 10 రూపాయలు అదనంగా వసూలు చేసిన దానివల్ల జిల్లా ప్రజల నుంచి దగ్గరగా నెలకి 9 కోట్ల రూపాయలు అదనంగా దోచుకుంటుంటే ఈ ప్రభుత్వం చూస్తా ఉంది. దానికి సంబంధించి ఒక టోల్ ఫ్రీ నంబర్ పెట్టారు. ఆ టోల్ నంబర్కి ఫోన్ చేస్తే వాళ్ళు వెళ్ళి ఏదో తూతు మంత్రంగా రిపోర్టులు రాసుకొని ఎక్సైజ్ అధికారులు భారీ స్థాయిలో అవినీతికి పాల్పడుతున్నా కూడా ఈ జిల్లాలో అసలు ఆంధ్రప్రదేశ్ లో అవినీతి నిరోధక శాఖ అనేది లేదు. ఎందుకంటే జిల్లా అధికారులు బిచ్చల విడిగా అవినీతికి పాల్పడుతున్నా కూడా కనీసం ఆ అధికారుల సైడ్ చూసేటటువంటి పరిస్థితి కూడా ఈ జిల్లాలో లేదు. ఈ జిల్లానే కాదు రాష్ట్రంలో లేదనేటటువంటి విషయం గుర్తుకు పెట్టుకోవాలి. కాబట్టి మేమేదో మద్యం పాలసీ అద్భుతంగా తీసుకొచ్చాం, అన్ని దొరుకుతున్నాయి, ఏం లేదు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏమి చేశారో వీళ్ళు అదే అవినీతి కొనసాగిస్తున్నారు తప్ప మరొకటి లేదనేటటువంటి విషయం ఈ జిల్లా ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇకపోతే రాష్ట్ర మొన్నటి రోజున చంద్రబాబు నాయుడు గారు కావలి నియోజకవర్గంకి వచ్చి ఈ మత్స్యకార భరోసా రిలీజ్ చేశారు. దేశం ప్రోగ్రాం వాయిదా పడిందో లేదనుకుంటే అక్కడ జరుగుతుందో ఆ ఇఫ్కో సెజ్ లో ఎన్ని వేల ఎకరాలు సేకరించారు, ఎప్పుడు సేకరించారు, కనీసం ఒక మహానాడు జరుగుంటే అక్కడికి వచ్చేమన్నా మొత్తం ఈ 2,500 ఎకరాల్లో నేను పరిశ్రమలు పెడతానని చెప్తారేమని ఆశించా. అదేమన్నా వాయిదా పడిందో నాకు తెలియదు. కాబట్టి చంద్రబాబు గారిని అదేవిధంగా జిల్లాకు సంబంధించినటువంటి తెలుగుదేశం నాయకుల్ని
కాంగ్రెస్ పార్టీ పక్షాన అడుగుతున్నాం. నెల్లూరు జిల్లాకి ఎయిర్పోర్ట్ ఎప్పుడు తీసుకొస్తారు? అదేవిధంగా ఇఫ్కో సెజ్ కి సంబంధించి ఆ 2,500 ఎకరాల్లో 2,500 ఎకరాలు రైతులు ఇచ్చి రైతు బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయనుకుంటే కనీసం పరిశ్రమ స్థాపనకు సంబంధించి కూడా ఎటువంటి ప్రణాళికలు లేవనేటటువంటి విషయం అర్థమవుతుంది. కాబట్టి ఇఫ్కో సెజ్ లో పరిశ్రమలు తీసుకొచ్చి యువతకి ఉద్యోగాలు, నెల్లూరు జిల్లా యువతకి ఉద్యోగాలు తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే నేను ఈరోజు మాట్లాడానో ఆ అంశాల మీద ఖచ్చితంగా జిల్లా స్థాయి అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం.